అందరికీ హాయ్ అండి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. అప్పుడు మా పెద్దమ్మ స్పృహలో లేదు అని చెప్పాను కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే మా పెద్దమ్మకి తోడుగా నేను మా అక్క బెడ్రూమ్లో పడుకున్నాము. మా పెదనాన్న మా తమ్ముడు హాల్లో పడుకున్నారు. నేను రాత్రి నీళ్లు తాగడానికి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తాగి ఇలా తిరిగాను. మా పెద్దమ్మ నా గొంతు పట్టేసుకుంది. గట్టిగా అరిచాను నేను, అక్క అక్క అని గట్టిగా అరిచేసరికి మా అక్క, మా పెదనాన్న, మా తమ్ముడు ముగ్గురు వచ్చేసి ఇంకా నన్ను బలవంతంగా విడిపించారు. నా గొంతు దగ్గర మా పెద్దమ్మ చేతి ముద్రలు ఎర్రగా అలాగే ఉండిపోయాయి. నాకేమో బాగా భయం వేసి ఏడ్చేశాను నేను. అప్పుడు మా పెదనాన్న ఏం చేశారంటే ఒక అంకుల్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. అప్పుడు ఆ అంకుల్ ఏం చెప్పారంటే, మీ ఆవిడ కాలి కింద మట్టి తీసుకొని నా దగ్గరికి రా రేపు అని చెప్పి కాల్ కట్ చేసేసారు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ అంకుల్ చెప్పినట్టే మా పెద్దమ్మ కాలి కింద మట్టి తీసుకొని నేను, మా పెదనాన్న, మా అక్క ముగ్గురం వెళ్ళాము. ఆ అంకుల్ ఒక టెంపుల్కి రమ్మన్నాడు మమ్మల్ని. అక్కడికి వెళ్ళాను తీసుకొని. అక్కడ ఆ మట్టిని ఆ అంకుల్ ఏం చేశారంటే నువ్వుల నూనె, వేప నూనె ఇలాంటివి ఒక 9 రకాల నూనెలు ఆ మట్టిలో వేసి చూసి అప్పుడు మా పెదనాన్నకి ఇలా చెప్పారు. ఒకరోజు మీ పిల్లలందరూ తోటకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ అమ్మాయి అంటే నేనన్నమాట, తను కాలువలో పడిపోయింది. తన రక్తం ఆ నీళ్ళలో పడి అప్పుడు ఈమె రక్తం రుచి చూసింది ఆ ఆత్మ. ఈ అమ్మాయిని తనతోనే తీసుకుని వెళ్ళాలి అని అనుకుంది. ఈ అమ్మాయితో వచ్చినా కూడా తను లోపలికి రాలేకపోయింది. ఎందుకంటే ఈ అమ్మాయికి దైవ బలం చాలా ఎక్కువగా ఉంది. అందుకే అది ఇంట్లోకి కూడా రాలేకుండా బయటే ఉంది. తర్వాత ఒకరోజు మీ ఇంటికి ఒక అమ్మాయి మాంసం తీసుకొని వచ్చింది. ఆ మాంసాహారంతో అది మీ ఇంట్లోకి ప్రవేశించింది. అది మీ ఆవిడ తినింది. అందుకే తనలోకి ఆవహించి ఈ అమ్మాయిని చంపి తనతో తీసుకొని వెళ్ళాలి అనుకుంది. అందుకే రాత్రి తన మీద హత్యకి ప్రయత్నించింది అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయమంటారు అని మా పెదనాన్న అంకుల్ని అడిగారు. మీ ఆవిడ్ని ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పారు. ఇంకా మా పెదనాన్న మా అన్నకి కాల్ చేసి మా అన్న వదినలతో చెప్పారు మా పెద్దమ్మని తీసుకొని రమ్మని. మా అన్నయ్య, వదిన మా పెద్దమ్మని తీసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చారు. ఆ అంకుల్, మా పెదనాన్న ఆలోపు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నారు. ఒక పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గులో నిమ్మకాయలు, మిరపకాయలు, నల్లకోళ్ళు ఇంకా ఏవేవో పెట్టి అందులో మా పెద్దమ్మని కూర్చోబెట్టారు. పూజ చేయడానికి మా పెదనాన్న కూడా కూర్చున్నారు. ఆ అంకుల్కి సపోర్ట్గా మా పెదనాన్న నీ పేరేంటి అని అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే పద్మ అనింది. నువ్వు పద్మవి కాదు అన్నాడు. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు అనింది మా పెద్దమ్మ. నువ్వు అనురాధవే కదా అన్నాడు. అనింది మా పెద్దమ్మ. నువ్వు చనిపోయావా అని అడిగారు. లేదు, చంపేశారు అనింది ఆంటీ. అవునా, ఎవరు అని అడిగారు మా పెద్దనాన్న. అప్పుడు ఆమె జరిగింది మొత్తం చెప్పింది. మా పెద్దమ్మ వాళ్ళు ఉండే స్ట్రీట్లోనే పురుషోత్తం అని ఒక అంకుల్ ఉంటారనమాట. ఆయనకి పెళ్ళయి ఒక కూతురు కూడా ఉంది. ఆ ఆంటీ ఇలా చెప్పింది. నేను 3 లక్షల డబ్బులు అప్పుగా కావాలని పురుషోత్తంని ఒక నెల రోజుల పాటు అడిగితే నెల రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి డబ్బులు అడిగావు కదా, మన ఊరి బస్టాండ్ దగ్గరికి రా అని ఫోన్ పెట్టేశాడు. నేను వెళ్ళాను. అక్కడి నుండి ఇంకో చోటికి నన్ను ఆటోలో తీసుకొని వెళ్ళాడు. నేను డబ్బులు అడుగుతూ ఉంటే మాట దాటేస్తూ ఉన్నాడు. సరే ఇస్తాను, ఈ కూల్ డ్రింక్ తాగు అని నాకు కూల్ డ్రింక్ ఇచ్చాడు. అందులో ఏదో మందు కలిపి నాకు ఇచ్చాడు. నాకు తెలియకుండా నేను తాగేసి స్పృహ కోల్పోయాను. నేను స్పృహలోకి వచ్చే వరకు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను బలవంతం చేయడానికి. నేను వాడి దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. వాడు నన్ను ఒక రాడ్డుతో గట్టిగా కొట్టేసరికి నా తలంతా రక్తం కారుతూ నేను అలాగే పరిగెడుతూ నా కొడుకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూనే ఉన్నాను. తోటకి వెళ్లే దగ్గర మంచినీళ్ళ కాలువ దగ్గర వచ్చాక ఆ పురుషోత్తం నన్ను కొట్టి చంపి ఆ కాలువలోనే పడేశాడు. అప్పుడు నా కొడుకు వచ్చేలోపు నేను చనిపోయాను. నా కొడుకు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని గట్టిగా ఏడ్చింది మా పెద్దమ్మ. ఏం చేశాడు నీ కొడుకు అని మా పెదనాన్న అడిగారు. ఆ పురుషోత్తం డబ్బు ఆశ చూపేసరికి నా కొడుకు లొంగిపోయాడు. నా కొడుకు ఇలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు అని గట్టిగా ఏడ్చింది. ఏం చేశాడు నీ కొడుకు అని మా పెద్దనాన్న అడిగారు. ఆ పురుషోత్తం డబ్బు ఆశ చూపేసరికి నా కొడుకు లొంగిపోయాడు. వాడి దగ్గర 20 లక్షల డబ్బు తీసుకొని నా చావు గురించి ఊళ్ళో తెలియకుండా దాచేశాడు. అందరికీ నేను బ్రతికే ఉన్నట్టు అందరినీ నమ్మించాడు. నన్ను ఒక అనాథ శవంలాగా కాటి కాపరికి డబ్బులిచ్చి కాల్చేయమని చెప్పి వెళ్ళిపోయాడు అని గట్టిగా ఏడ్చేసింది. మా అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వైతే నీ కొడుకు దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఆ పురుషోత్తం దగ్గరికి వెళ్ళాలి. అంతేకాని మా పిల్లల దగ్గరికి వచ్చి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అని మా పెదనాన్న అడిగారు.
ఇద్దరు జాగ్రత్త పడ్డారన్నయ్య. నేను చనిపోయిన ప్లేస్ నుండి వాళ్ళ ఇంటి వరకు మంత్రించిన నువ్వులు చల్లించుకున్నారు అని చెప్పింది. అలా చేస్తే ఏంటంటే వాళ్ళ ఇల్లు ఆ ఆత్మకి తెలియకుండా ఉంటుందన్నమాట. ఆ ఆత్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉంటుంది. అందుకని వాళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అని అడిగారు. నా కొడుకుని, ఆ పురుషోత్తంని ఇద్దరికి శిక్ష పడాలి, ఇద్దరిని తీసుకొని రండి అని చెప్పింది ఆవిడ. అదెలా కుదురుతుంది, నీ కొడుకు ఎక్కడున్నాడో మాకు తెలీదు అని చెప్పారు. అయినా కూడా నాకు సంబంధం లేదు, అయితే వాళ్ళిద్దరికీ శిక్ష పడాలి, లేదంటే ఈ అమ్మాయిని నాతో పంపేయండి, రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని గట్టిగా చెప్పింది మా పెద్దమ్మ. ఇంకా చేసేది ఏమీ లేక వెళ్ళి ఆ పురుషోత్తంని పట్టుకొని కొట్టారు. అప్పుడు ఆయన మొత్తం చంపేసిన విషయం అన్నీ కక్కాడనమాట. నాకు నిజంగా తెలీదు, ఆ తర్వాత నేను వాడిని కలవలేదు అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది ఆమె బ్రతికి లేదు, ఆమెని చంపేశారు అని. పురుషోత్తంని మా పెద్దమ్మ దగ్గరికి తీసుకొని వచ్చారు. మా పెద్దమ్మ ఆయన్ని ఎలా పడితే అలా కొట్టేసింది. మీ అబ్బాయి అడ్రస్ దొరకలేదు, పోలీసులు పట్టుకుంటాం అని చెప్పారు. వీడిని కూడా ఇప్పుడు పోలీసులు తీసుకొని వెళ్ళి శిక్ష వేస్తారు, నువ్వు ఇంకా వెళ్ళిపో, మీ అబ్బాయిని కూడా వెతికి పట్టుకుంటారు అని మా పెదనాన్న అన్నారు. సరే వెళ్ళిపోతా అని చెప్పి మా పెద్దమ్మ అలాగే స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. మా అందరికీ మంత్రిచ్చిన దారాలు కట్టారు. ఇంతకీ ఆ పురుషోత్తం ఎవరు అని మా అక్కని అడిగితే అమ్ము వాళ్ళ డాడీ అనింది. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇంత మంచి మనిషిలాగా నటించాడు, ఇంత దుర్మార్గుడా అని అనుకున్నాను. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసాను. నేను వచ్చిన 2 వీక్స్ తర్వాత ఆంటీ వాళ్ళ కొడుకును కూడా పట్టుకొని జైల్లో వేశారని విన్నాను నేను, మా అక్క చెప్పింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 7 years అవుతుంది. మళ్ళీ నేనైతే ఆ ఊరికి వెళ్ళనే లేదు. ఈ ఇన్సిడెంట్ విన్నాక మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.